విశ్వసించిన వారు ఏం చేయాలన్నాడు? నిద్రపోవాలన్నాడు. అదేందన్నా మళ్ళీ నిద్రపోవాలంట? పొలం వేసాము, నిద్రపోతే పొలం పండిద్దా? కాదన్న, వ్యాపారం మొదలుపెట్టాం, ఇంటికాడ పండుకొని నిద్రపోతే వ్యాపారం కొలిక్కి వచ్చిద్దా? కష్టపడి జాబ్ సంపాదించుకున్నాం, నిద్రపోతే జాబ్ వచ్చిద్దా? జాబ్ నడుస్తుందా? జాబ్ ఉంటుందా? ఊడిద్దా? నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పు. భౌతిక జీవితాన్ని కూడా ఆయనకి అప్పచెప్పు. ఎన్నో ఎత్తుగడలు వేశాను, ఎత్తులన్నీ చిత్తులు అయిపోయి చిత్తుగా ఓడిపోయి ఇట్ట బతుకుతున్నా ప్రభా. ఇక ఏ కార్యమైనా నువ్వు చేయకపోతే నేను బయటపడే మార్గం లేదు. నా జీవితాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాను తండ్రి అని విశ్వాసంతో నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించి నువ్వు వదిలే. ఏం చేయమంటున్నా? నువ్వు వదిలే. నువ్వు మళ్ళీ సగం పట్టుకుని నువ్వులాడవాలి. నువ్వు వదిలే. వదిలేసి ఏం చేయాలంటే నీ జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దగల దేవుణ్ణి స్తుతించు, దేవునికి మహిమ చెల్లించు, దేవుని రెక్కలలో విశ్రాంతి పొందు, ఆయనకు ప్రార్థన చేయి. అంతే. సరిపోతుందా? ఇంకొకటి, స్తుతించు, ఆరాధించు, ప్రార్థించు, విశ్రమించు. నీవు ఆయనకు అప్పచెప్పిన నీ జీవితాన్ని ఆయన ఒక కొలిక్కి తీసుకురాగలడని సందేహం లేకుండా నమ్ము. ఏం చేయాలి? నమ్ము. జీవితాన్ని అప్పగించు, కొలిక్కి తెస్తాడని పూర్తి విశ్వాసం ఉంచు. ఇది మొదటి మాట. ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అనుకూల పరిస్థితుల్లో ఉండరు, కొంతమంది ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు. వారికి వర్తిస్తుంది ఈ మాట, అందుకే చెప్తున్నాను నేను. ఇప్పటికే జీవితాలు ప్రభు చేతికి అప్పగిస్తే కొంత ఫలాన్ని ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు, సందేహం లేదు. ముందు రోజుల్లో ఇంకా చూస్తారు. ఆమేన్. గట్టిగా చెప్పాలి. కొంతమంది మైండ్ ఎట్లుంటుందంటే, ప్రభువా స్టీరింగ్ మొత్తం నీకు ఇచ్చేదా లేకపోతే కొంచెం నేను తిప్పేదా ప్రభు? అంటే మొత్తం నాకు ఇస్తే ఏదన్నా దరి చేరుస్తానంటే, కాదులే నాయన మళ్ళీ నువ్వు తేడా పడతావేమో అని ఏదన్నా మెయిన్ టర్నింగ్లో నేనే తిప్పుద్దామని ట్రై చేస్తాను. ఇట్లాంటి తెలివి తక్కువ మాలోకాలు ఉన్నారు, అందుకని చెబుతున్నాను నేను. స్టీరింగ్ మొత్తాన్ని ఆయన చేతికి అప్పచెప్పు. మరి నేనేం చేయాలి? నువ్వు నిశ్చింతగా ఉండు, విశ్రమించు. 127వ కీర్తన 127వ కీర్తన 3వ వచనం ఒకసారి చూడు. 2వ వచనం, 3వ వచనం 2. కుమారులు యెహోవాను గ్రహించు శ్వాస. 2వ వచనం, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. అదుగో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అసలు అదేందండి? కష్టపడకుండా కడుపెట్ట నిండిద్ది. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ చేతుల కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు అనగా దేవునికి ఇష్టమైన వారు నిద్రపోవుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు అన్నాడు. ఇది ఏదో మామూలు మాట అనుకునేరు. చాలా విలువైన మాట ఉంది అక్కడ, రహస్యం ఉంది అక్కడ. దేవుడు నీకు ఇవ్వాలంటే నువ్వు నిద్రపోవాలంటాడు, అది విషయం. అబ్బా ఎంత అద్భుతమైన మాట చెప్పావన్నయ్య, అది లేక అల్లాడుతున్నాను అన్నయ్య. నేను మా ఆయనకి చెప్పానయ్య అసలు నిద్రపోని. అన్నా ఏ మాటన్నా మళ్ళీ ఒకసారి చెప్పన్నా, మా ఆవిడికి చెప్పన్నా, ఏదన్నా 4 రోజులు సెలవు పెడితే బతకనీట్లు సాగుకొడుతుందన్న. పని చేయకుండా పండుకున్నా వాళ్ళు చూడు వీళ్ళు చూడ సాగుకొడుతుందన్న. ఆ మొక్క చెప్పన్నా, ఆ మనిషికి చెప్పన్నా అనుకుంటున్నారా? మళ్ళీ చెబుతున్నా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి రైట్. ఇప్పుడు దేవుడు ఇవ్వాలంటే మనం ఏం చేయాలంట చెప్పాలి పెద్దగా. రివర్స్లో రండి, మళ్ళీ ఫస్ట్ మెయిన్గా రండి, మామూలుగా రండి. తన ప్రియులు పెద్దగా తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి రైట్. ఇప్పుడు రివర్స్లో వద్దాం. ఆయన ఇవ్వాలంటే అబ్బు ఇదేదో బ్రహ్మాండంగా. మళ్ళీ చెప్పండి. ఆయన ఇవ్వాలంటే ఆయన ఇవ్వాలంటే నిద్రపోవాలి. ఎవరు నిద్రపోవాలి? ప్రియులు. ప్రియులు ఎవరు?
ప్రియులు ఎవరు? హెబ్రీ పత్రిక 11:6. దేవుడు మనకు ప్రియుడు, మంచిదే, కానీ దేవునికి కూడా ప్రియులు ఉన్నారు. వాళ్ళు ఎవరు అక్కడ చెప్పాడు చూడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఓహో, విశ్వాసం ఉంటే ఇష్టడు అన్నమాట. ఇష్టడు అన్న ప్రియమైన వాడన్నా ఒకటే, ప్రియుడు అన్న ఇష్టడు అన్న ఒకటే. విశ్వాసము ఉంటే దేవునికి ప్రియమైన వారం, విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలంగా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట రైట్. ఇప్పుడు చెప్పండి, ప్రియులు అంటే ఎవరు? విశ్వసించిన వారు. విశ్వసించిన వారు ఏం చేయాలన్నాడు? నిద్రపోవాలన్నాడు. అదేందన్నా మళ్ళీ నిద్రపోవాలంట? పొలం వేసావు, నిద్రపోతే పొలం పండిద్దా? కాదన్న, వ్యాపారం మొదలు పెట్టావు, ఇంటికాడ పండుకొని నిద్రపోతే వ్యాపారం కొలిక్కి వచ్చిద్దా? కష్టపడి జాబ్ సంపాదించుకున్నావు, నిద్రపోతే జాబ్ వచ్చిద్దా? జాబ్ నడుస్తుందా? జాబ్ ఉంటుందా? ఊడిద్దా? అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పొలం వేసినోడు పొలం పని మానుకోమని కాదు, వ్యాపారం మొదలుపెట్టినోడు వ్యాపారం మానుకొని నిద్రపోమని కాదు. కొంపతీసి అడ్డగానే పండుకున్నారు, కొంపలు అన్ని మునిగిపోతాయి. నా దగ్గరికి వస్తారు మొత్తం కట్టుకొని, వాడు ఏడున్నాడని దేవులు ఆడుకుంటా, కాస్త కూస్త చేసేవాడిని కూడా జడగొట్టాడు దుర్మార్గుడని. నిద్రపోవటం అంటే అది కాదు. బైబిల్ పరిభాషలో నిద్రించుట అనేది చనిపోవుటకు గుర్తుగా ఉంది. చనిపోయిన వాడిని నిద్రించిన వాడు అంటారు. అంటే అర్థం ఏంటంటే, చనిపోయిన వాడికి ఏమన్నా చేష్టలు ఉండి పని చేస్తాడా? పని విరమించుకుంటాడా? చెప్పండి అండి. చచ్చిపోయిన వాడికి అప్పులోళ్ళు తిట్టేది వినపడిద్దా? పోనీ భార్య తిట్టేది వినపడిద్దా? పోనీ భర్త తిట్టేది వినపడిద్దా? ఓకే. కూతురు పెళ్ళవుతుంటే అమ్మాయి ఆ చచ్చిపోయిన వ్యక్తి ఏమైనా జోక్యం చేసుకుంటుందా? కొడుకు పెళ్ళైతే జోక్యం చేసుకుంటుందా? కూతురు కష్టాలు వస్తే పట్టించుకుంటుందా? కొడుకు కష్టాలు వస్తే పట్టించుకుంటా? అసలు ఏమైనా సంబంధం ఉందా? ఏం లేదు. చచ్చిపోయిన మనిషి ఈ లోక జీవన వ్యాపారంలోంచి విడుదల పొందేశారు. ఇక వాళ్ళకి ఏమీ పట్టం. రాజీనామా చేసినోడికి ఏమైనా పట్టిద్దా? ఇప్పుడు కొన్ని పార్టీలు కొంతమంది రాజీనామా చేశారు, ఇక పార్టీ ఏమైపోయినోడికి అనవసరం. అదే పదవిలో ఉన్నంత వరకు బాధపడతానే ఉంటాడు, అల్లాడిపోతూ ఉంటాడు, ఎట్లనన్నా పార్టీ నిలబెట్టుకోవాలని తప్పిస్తుంటాడు. రాజీనామా చేస్తే, తన పదవిని కాపాడుకోవడానికి తప్పించేవాడు రాజీనామా చేస్తే పదవి విషయంలో చచ్చిపోయినవాడితో సమానం. ఇక ఆ పదవి ఏమైపోయినా అనవసరం. రైట్. ఇది దేవుడు చెప్తున్న రహస్యం. నువ్వు నాకు ఎంతగా అప్పచెప్పాలంటే, ఎంతగా నా మీద నువ్వు డిపెండ్ అవ్వాలంటే, ఒక సచినోడు ఏ బాధ్యత పట్టించుకోకుండా ఎట్లయితే ఉంటాడో నువ్వు అట్ట తయారు కావాలి అబ్బాయి అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిద్రపోయినోడు ఎలాగ ఏ బాధ్యత లేకుండా గురకబెట్టి నిద్రపోతాడో అలాగ నువ్వు నా మీద డిపెండ్ అవ్వ. మళ్ళీ నేను నిద్రపోతున్నాలే ప్రభువా జాగ్రత్త చేయనాయన అనకూడదు. దేవునికి స్తోత్రం. అలే, అర్థం కాలేదా? అయిద్ది, మీకెందుకు అర్థం కాదు? మనం చేసే పని అదేగా, అందుకని అర్థమైద్ది. ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి ప్రభువా నిద్రపోతున్నాలే జాగ్రత్త చేయి, నువ్వేమైనా తేడా పడతావేమో మళ్ళీ అన్నట్టు ఉండకూడదు. నువ్వు విశ్వాసం ఉంచావా? ఉంచాను, అట్లయితే నువ్వు నిద్రపోవటం అంటే ఏంటంటే, నా విశ్రాంతిలో సేదతీరు అంటాడు. చచ్చినోడికి చింతలు ఉంటాయా? నిద్రపోయేవాడికి? నిద్రపోయాడు అంటే అర్థం ఏంటంటే చింతలు వదిలేశాడని. చింతలుంటే మత్తు బెళ్ళేసుకున్న నిద్ర రాదు, నువ్వు డబల్ డోస్ వేసుకున్న నిద్ర రాదు. చింత వదిలేస్తేనే నిద్ర పట్టింది. ఎంతమంది ఒప్పుకుంటారు? కొంతమంది చేతులు ఎత్తలా. అమ్మ చింతలు తలకాయ నిండా చింతలు ఉంటే నిద్ర వచ్చిద్దా? నిద్ర పట్టిందంటే అర్థమైంది వదిలేసావని. అట్లా చెప్తున్నాడు ఆయన. ఇక నువ్వు ఏ టెన్షన్ పెట్టుకోవద్దు, ఏ ప్రెజర్ వద్దు, అన్నీ ఫ్రీగా నా మీద వేసేసేయి. నువ్వు విశ్రాంతి పొందు, రిలాక్స్ అవ్వు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే స్తుతించు, ప్రార్థించు, ఆరాధించు, మహిమపరచు. అదే నీ పని. మరి మిగిలినయో
కథ నడవాలి కాబట్టి ఏదో చేస్తున్నావు కనుక చెయ్యి. దాని విజయము అపజయం అన్నీ నేను చూసుకుంటా. చేయుటకు నీకు ఇవ్వబడిన పని శక్తి లోపం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపో. ఫలితాన్ని నా మీద వేయి, నేను చూసుకుంటా.